ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గురువారం ఉదయం తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్లో కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధ్యక్షతన జరిగింది. 7 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం గురువారంతో ముగిసింది. 100 రోజుల ఎన్డీఏ పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావేదిక పేరిట ఇది మంచి ప్రభుత్వమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతిలో మొదటి సమావేశం ఈ నెల 20వ తేదీ జీవకొండలో ప్రారంభం కాగా చివరిది ఎంఆర్పల్లి వద్ద ముగిసింది. కాగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఎన్నికల హామీలను ప్రజలకు వివరించినట్లు చెప్పారు. 50 డివిజన్లలోని సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన తిరుపతి వాసుల సమస్యలను బాధ్యతతో పనిచేసి రుణం తీర్చుకుంటానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు అప్పుల పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రధాని మోదీ సహకారంతో నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. గత 5 ఏళ్లలో సాగిన రాక్షస పాలనలో పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసేసి వాటిని తమ అనుచరులకు లీజుకిప్పించారని ఆయన విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించిందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన చెప్పారు. డివిజన్లలో వీధి లైట్లు, డ్రైనేజీ కాలువల్లో పూడికి తీయడం, త్రాగునీరు సక్రమంగా అందించడం త్వరితగతిన చేస్తామని తెలిపారు. కాగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి హిందూయేతర మతస్థులు వస్తే తమకు శ్రీవారి పట్ల విశ్వాసం ఉందని సంతకం చేయాలనే నిబంధనను జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్కరోజు పాటించలేదని ఆయన ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకుని స్వామివారి దర్శనానికి వస్తున్నారో ప్రజలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పరిధిలో 3 పథకాలను అమలు చేసినట్లు కమిషనర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్, సూరా సుధాకర్ రెడ్డి, శ్రీధర్ వర్మ, మురళీనాథ్ రెడ్డి, చిన్నబాబు, ఇనుకొండ సుబ్రహ్మణ్యం, మహేష్ యాదవ్, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి, డాక్టర్ ఆకుల వనజ, బాలసుబ్రహ్మణ్యం అయ్యంగార్, జానకిరామ్, ప్రకాష్, రాధ, ధరణి, లోకేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ 100 రోజుల ప్రగతి ఇది ఒక పండుగ వాతావరణంలో ఆంధ్ర రాష్ట్రం అంతా 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 7 రోజులు ఈ కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఈ రోజుకు 7 రోజులు పూర్తవుతుంది. 20వ తారీఖు మొదలు పెట్టాము. 1 నుంచి 50 డివిజన్లు ఈ రోజుతో పూర్తవుతా ఉంది. 7 రోజుల్లోనే ఒక్కొక్క రోజుకు 8 డివిజన్లు, 9 డివిజన్లు, ఆ విధంగా 7 రోజుల్లో 50 డివిజన్లు ఈ రోజు ఇప్పటికి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అని 3 నెలలు 100 రోజుల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు, సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, రెండింటినీ పరుగులు తీయించే అనుభవశాలి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక చరిష్మా కలిగి నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఎన్నికల ముందు నుంచి కూడా ఒక పద్ధతిగా ఇంతకుముందు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన రాక్షస ప్రభుత్వం మూర్ఖులు వాటిని అన్నిటినీ తరిమి కొట్టాలని, బంగాళాఖాతంలో తొక్కి పడేయాలని పవన్ కళ్యాణ్ గారు గత 2 సంవత్సరాలుగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. దాన్ని చేయాలనుకుంటే ఒక అనుభవశాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తోడు అవసరం అనేసి గుర్తించి ఆయన కూడా మోదీ గారి దగ్గరికి పలుసార్లు సంప్రదించి మోదీ గారితో జత కలిపి ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క జనసేన, ఒక పక్క బీజేపీ 3 పార్టీలు జత కలిపి ఎన్నికల ముందే శంఖారావాన్ని పూరించి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తే, జైల్లో పెడితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలపాలని హైదరాబాద్ కూడా వస్తే హైదరాబాద్ నుంచి కూడా రానియకుండా, కలవనీయకుండా చేశారన్న దౌర్భాగ్యుడు గత ప్రభుత్వం. మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కడైనా మనకి డ్రైన్స్ క్లీన్ చేయకపోతే మీరు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయొచ్చు. మైనర్ చిన్న డ్రైన్లు అయితే మనకి చిన్న కాలువలు ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం ఒక వారం టైంలో మళ్ళీ ఆ స్కెడ్యూల్ పెట్టుకొని క్లీన్ చేయడం జరుగుతుంది. అది కాక 3వది మనము పెద్ద చెత్త కుప్పలు ఏమైనా ఉంటే అవి కూడా తీయడం జరిగింది. ఇప్పుడు కూడా స్వచ్ఛతా ఈ సేవ అని మనం ఒక ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం ఈ 2 వారాలు. ఈ రోజు కూడా అందులో భాగంగా చాలా కార్యక్రమాలు పెట్టాము. మార్నింగ్ ఈ మ్యారథాన్ పెట్టాము. తర్వాత ఇప్పుడు కచిపి ఆడిటోరియంలో మనము వేస్ట్ ఆర్ట్ కాంపిటీషన్ కూడా పెడుతున్నాం. అంటే వేస్ట్ ఏదైతే ఉందో చెత్తతో మనం దాన్ని ఆర్ట్ చేసే విధంగా పిల్లలతో కాంపిటీషన్ పెట్టిస్తున్నాము. తర్వాత మన శానిటేషన్ వర్కర్స్ కూడా పీపీఈ కిట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ 5 గంటలకి ప్రకాశం పార్క్లో స్ట్రీట్ ప్లే కూడా పెడుతున్నాము. మీరందరూ కూడా విచ్చేయచ్చు. అండ్ 1వ తేదీన మనం వినాయక శాఖలో క్లీనింగ్ పెడతాము.
ఇదే టైంలో అన్ని ఆఫీసులు అన్ని బిల్డింగ్స్ కూడా పరిసరాలు కూడా క్లీన్ చేస్తున్నాము. సో నా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరికీ మన పరిసరాలను క్లీన్ చేయడము, శుభ్రంగా పెట్టుకోవడం మన బాధ్యత.